అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రులు ఆలోచన చేసి భవిష్యత్ ప్రణాళికలకు కార్యాచరణ చేసి సైబరాబాదు నగరాన్ని నిర్మించి సైబరాబాద్ అనే ఒక గొప్ప నగరాన్ని ఈనాడు ప్రపంచానికి అందించిండ్రు కదా. ఆ రోజు కూడా హైటెక్ సిటీ అంటే నవ్వినోళ్ళు ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్డుని అడ్డుకున్నోళ్ళు ఉన్నారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు వద్దే వద్దని పట్టుబట్టినోళ్ళు ఉన్నారు, ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మాకు వద్దే వద్దు, జీనోమ్ వ్యాలీ మాకు అవసరమే లేదు అని చెప్పినోళ్ళు ఉన్నారు. ఆనాడు అభివృద్ధిని అడ్డుకోవాలని, ఈ నగరం అభివృద్ధి చెందొద్దు, ఈ ప్రజలు బాగుపడొద్దని ఆనాడు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి కడుపులో విషం, మూసీలో ఉన్న కాలుష్యానికంటే ఎక్కువగా పెట్టుకొని విషం జమ్మిన నాయకులు కూడా ఆనాడు ఉన్నారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రులు ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ కంపెనీలను కానీ, జీనోమ్ వ్యాలీని కానీ, మైక్రో ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి సంస్థలను తేకపోయి ఉంటే ఈనాడు 10 లక్షల మంది తెలంగాణ యువకులకు ప్రపంచం నలుమూలల ఐటీ నిపుణులుగా రాణించవాళ్ళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో వండిండు, మారీచుడిని సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకులను, ఈనాడు ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలన్నా ఫ్యూచర్ సిటీని విస్తరించాలన్నా మీరు ఒక్కసారి చెప్పండి. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్కే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు, ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఏడ్చే వాళ్ళ ముందు మనం జారి పడ్డట్టుగా కాకుండా ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటుంటూనే మనం అభివృద్ధి పదం వైపు నడవాలి. అందుకే డిసెంబర్లో పనులు ప్రారంభించుకున్నాం. జూన్ 10 తారీఖు నాడు కార్యాలయాన్ని ఈరోజు మనం ఇనాగరేట్ చేసుకొని జాతికి అంకితం చేసినాం. సరిగ్గా 150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని మీ ముందల్నే టెంకాయ కొట్టినాం, మీ ముందల్నే ఈనాడు కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది మా పనితనం, ఇది మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. మనస్ఫూర్తిగా అధికారులను ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను అభినందిస్తున్నా. ఈ ఉత్సాహంతో ఈ నగరాన్ని 2034 $1 ట్రిలియన్ ఎకానమీకి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక కావాలి. 2034 వరకు ప్రపంచంలో టోక్యోతో, అమెరికాలో ఉండే న్యూయార్క్తోని, సింగపూర్తో పోటీ పడే నగరంగా రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి, పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాదు నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి.
రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు, జబ్బలు జరుచుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. రోడ్ల మీద మొత్తం వరద పారుతుంటే దానికి ఎవరు బాధ్యత అని నేను ఈరోజు అడుగుతున్నా. పోయిన దుర్మార్గులు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని, పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని, ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్ళాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన కాలనీలకు, మన బస్తీలకు వచ్చినాయి. మన రోడ్ల మీద వరదై పారింది. అందుకే నిన్న గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. మరి దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ముందస్తుగా ఆలోచన చేసి ఈనాడు చెరువులు ఆక్రమించుకున్నా, కుంటలను ఆక్రమించుకున్నా, నాలాలను ఆక్రమించుకున్నా, ప్రభుత్వ పార్కులను చెరబట్టినా ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నగరానికి సంబంధించిన పెద్దలు ఆలోచన చేయండి. 1 ఇంచు కానీ, 1 గుంట కానీ, నేను కానీ, మా భట్టి గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ, మేమెవరమైనా 1 ఇంచు భూమి అయినా మేము తీసుకున్నామా? ఎవరికైనా అందజేసినామా? ఇవాళ వాటిని తొలగించి ఇవాళ మంచి చెరువులను పునరుద్ధరిస్తున్నాం. లేక్ ఎకానమీ అని మా అక్కలకు, ఆడబిడ్డలకు ఈ లేక్ల చుట్టూతా మంచి షాపింగ్ మాల్స్ డిజైన్ చేసి కూరగాయలు అమ్మడానికి, పాలు అమ్మడానికి, పండ్లు అమ్మడానికి ప్రజలు వాకింగ్ కోసం వచ్చి పాలు, పండ్లు, కూరగాయలు తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ మన్మన్లను, మన్మరాలను ఆడిపించుకోవడానికి ఆట స్థలాలను ఈరోజు లేక్ల చుట్టూతా మనం అభివృద్ధి చేస్తున్నాం. రాజేంద్ర నగర్లో బుమరక్ దౌలా అని నిజాం సర్కార్లో ఉన్న గొప్ప చెరువును ఆక్రమించుకుంటే ఆక్రమణలు తొలగించి ఈరోజు పునరుద్ధరించినాం. ఈ ప్రాంత యువకులు రాజేంద్ర నగర్ వైపు పోయినప్పుడు బుమరక్ దౌలా చెరువు ఎట్లా అభివృద్ధి చెందిందో చూడండి. కుక్కట్పల్లిలో నల్ల చెరువు చూడండి, హైటెక్ సిటీ దగ్గర తుమ్మిడికుంట చూడండి, లేకపోతే సున్నం చెరువును చూడండి. అంతెందుకు మా హనుమంతన్న 50 ఏళ్ళు కొట్లాడిండు బతుకమ్మ కుంట ఆక్రమణలు తొలగించమని. ఇవాళ అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటకు పోయి చూడండి అక్కల్లారా, దాని పేరే బతుకమ్మ కుంట. వెనకటికి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి